అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. గత కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక పేరు, ముప్పవరపు వీరయ్య చౌదరి. మాజీ ఎంపీపీ, అదేవిధంగా టీడీపీ లీడర్. నాగులుపులపాడు మండలం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నిన్న 2 రోజుల క్రితం కూడా అతను హత్యకు గురవడం కూడా జరిగింది. అసలు అతను అంత హత్యకు గురవడానికి గల కారణాలు ఏంటో తెలియదు, కానీ దానిపై మనకి టీడీపీ క్యాడర్ మొత్తం కలిగింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతని అంత్యక్రియలు కూడా హాజరయ్యాడంటే అతను స్థాయి ఏపాటిదో తెలుస్తుంది. అసలు అతను ఆ స్థాయికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? అతను చిన్ననాటి నుండి అతని విద్యాభ్యాసం, రాజకీయంగా ఎదిగిన తీరు, అతను ఇప్పుడు హత్య కావటం పట్ల ఆ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, అసలు అతనికి అంత శత్రుత్వం ఏర్పడటానికి గల ప్రధాన కారణాలు ఏంటో నాగులుపులపాడు మండలం అమ్మనబోలు గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చేద్దాం. ఇప్పుడు మనము మొన్న హత్యకు గురైనటువంటి టీడీపీ నేత నాగులుపులపాడు మండలం మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గ్రామం అమ్మనబోలులో ఉన్నాం. ఇప్పుడు ఈ అమ్మనబోలు గ్రామంలో వారికి దగ్గర బంధువులు, గ్రామస్తులు, అదేవిధంగా చిన్నటి నుంచి అతనితో పాటు మెలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. అసలు ఆయన మృతి పట్ల వారు ఏమనుకుంటున్నారు, అసలు చిన్నప్పటి నుంచి వీరయ్య చౌదరి ఏ విధంగా ఉండేవాడు, రాజకీయంలో ఎటువంటి పాత్ర పోషించారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, వీరయ్య చౌదరి మృతి అసలుకి ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది. కాకపోతే మొదటి నుంచి కూడా వీరయ్య చౌదరి చాలా యాక్టివ్గా ఉండేవాడు. అసలు వీరయ్య చౌదరి ప్రస్థానం ఎలా అమ్మనబోలులో ప్రారంభమైంది? వీరయ్య చౌదరి గారు 1973లో జన్మించడం జరిగింది. మరి ఆనాటి నుండి, చిన్ననాటి నుండి కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు. మా తోటి సహచరులందరిలో ఒక నాయకుడుగా చిన్న వయసు నుంచి ఎదగడం జరిగింది. మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని అందరం కలిసి ఉండేటువంటి వాళ్ళం. ఆ చిన్న వయసు నుంచే అతనిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉండేవి. తర్వాత హై స్కూల్ విద్యాభ్యాసం అమ్మనబోలు హై స్కూల్లోనే జరిగింది. మరి ఆ విద్యాభ్యాసంలో కూడా ఆ హై స్కూల్లో ఎస్పీఎల్గా ఆయన నిలబడి అప్పుడు విద్యార్థులందరూ కూడా అతన్ని బలపరచటం, అతను ఎస్పీఎల్గా స్కూల్ వయసు నుంచి ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఆనాడే బయటపడినాయి. అయితే ఇంటర్మీడియట్, ఆ తర్వాత పై చదువులు, రాజకీయ ప్రస్థానం అసలు ఎలా ప్రారంభమైంది అంటే, వీరయ్య చౌదరి ఇప్పుడు ఒక ఎంపీపీగా, టీడీపీ నాయకుడిగా అందరికీ తెలుసు, కానీ అసలు మొదటి నుంచి వీరయ్య చౌదరి ఎవరు అనేది చాలామందికి తెలియదు. అది హై స్కూల్ తర్వాత ఏం చదువుకున్నాడు, అసలు మొత్తం రాజకీయంలోకి ఎలాగొచ్చాడు, అసలు అతను రాజకీయంలోకి రావడానికి గల కారణాలు, మూలాలు ఏమైనా? మరి వీరయ్య చౌదరి గారి మామ అయినటువంటి ఎదర హరిబాబు గారు కూడా చిన్న వయసు నుంచే విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్యేగా, చివరికి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎలా ఎదిగారో వీరయ్య చౌదరి ప్రస్థానం కూడా అదే విధానంలో కొనసాగింది. మరి స్కూలు వయసులోనే ఎస్పీఎల్గా పనిచేసిన తర్వాత ఒంగోలు రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యని అభ్యసించడం జరిగింది. తదనంతరం వైజాగ్లో ఆయన బిఎల్ లా పట్టభద్రులు అవ్వడం జరిగింది. మరి అక్కడ కూడా యూనివర్సిటీలో కూడా బాగా యాక్టివ్గా ఉండేవారు. తదనంతర కాలంలో జరిగిన పరిణామాల్లో ఎదర హరిబాబు గారు ఒంగోలు ఎమ్మెల్యేగా 1994లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలవడం జరిగింది. మరి ఆ ఎన్నికల్లో కూడా వీరయ్య చౌదరి చాలా యాక్టివ్గా పనిచేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా వీరయ్య చౌదరి కాలేజీ చదువులప్పటి నుంచి కూడా విద్యార్థి సంఘాలతోటి మంచి సత్సంబంధాలు కొనసాగించారు. చాలామంది విద్యార్థులకి అనేక రకాలుగా కాలేజీలో సీట్లు ఇప్పించడం కానీ, ఫీజులు కట్టలేని వాళ్ళకి ఫీజులు కట్టడం కానీ, ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ సమస్యల్ని తనే వెళ్ళి ఆయా కాలేజీ యాజమాన్యాలతోటి మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళని ఉన్నత విద్యావంతులను చేయడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చాడు, క్రియాశీలకంగా వ్యవహరించాడు. ఒక ఎంపీపీగా ఒక నియోజకవర్గంలోతో పాటు
జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మంచి టీడీపీ నాయకుడు కూడా పేరు తెచ్చుకున్నాడు. అంటే రాజకీయ ప్రస్థానం అసలు ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ఎంపీపీ అయ్యాడు, ఆయన రాజకీయంలో ఎలా చురుగ్గా ఉండేవాడు? ఆయన మొదటగా అమనబ్రోలులో ఉప సర్పంచ్గా ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. మరి ఒక ఉప సర్పంచ్గా ఉండి ఈ సర్పంచి ఎస్టీ వ్యక్తి ఉన్నప్పుడు ఈయన ఉప సర్పంచ్గా ఉండడం జరిగింది. ఆ ఉప సర్పంచ్గానే గ్రామానికి అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నింటినీ, మైనారిటీ కులాలని, అన్ని కులాలని తన హక్కును చేర్చుకొని వాళ్ళందరికీ పెద్ద తలకాయలాగా నిలబడి ఏ ఊరికి ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నా అనేటువంటి భరోసా ఇచ్చి నటువంటి వ్యక్తిగా ప్రజలందరూ హృదయాల్లో నిలిచిపోయి ఉన్నాడు. ఇటీవల కాలంలో కూడా జరిగినటువంటి కొన్ని పరిణామాలు, అంటే రాజకీయంగా, అంటే నారా లోకేష్ పాదయాత్ర అప్పుడు కానీ, ఇక్కడ జెన్కో ప్లాంట్ ఏర్పాటు విషయంలో కానీ అనేక పోరాటాలు కూడా చేయడం. అటువంటప్పుడు వీరయ్య చౌదరి అంటే ఎలాగా బిహేవ్ చేసేవాడు, అంటే ఎలాగా ఫైటింగ్ చేసేవాడు వాళ్ళతోటి? ముఖ్యంగా నారా లోకేష్ పాదయాత్ర అప్పుడు కూడా చాలా అడ్డంకులు ఏర్పడినాయి. అటువంటప్పుడు ఏ విధంగా ఎదుర్కొన్నాడు? వీరయ్య చౌదరి జెన్కో ఉద్యమంలో ఈ ప్రాంతంలో కనపర్తి పరిసర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వం జెన్కో ప్లాంట్ని ఏర్పాటు చేయాలని సంకల్పించగా ఇక్కడ పచ్చటి పంట పొలాలు బీడు భూములుగా మారిపోతాయి అనేటువంటి ఈ వాతావరణం అంతా పొల్యూషన్ అయిపోయి ప్రజలు రోగాల బారిన పడతారని చిన్న వయసులోనే ఒక ఉద్యమంలాగా చేపట్టడం జరిగింది. ఆ ప్రజలందరి తరపున నేనున్నా, నాతో మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసేటువంటి దిశలో మనందరం కలిసి ముందుకు సాగుదాం, మనందరం ఏకతాటి మీద నిలబడి ముందుకు సాగితే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం, మన పంట పొలాలని, మన భూముల్ని, మన గ్రామాలని మనం రక్షించుకుందామని అందరినీ ఐక్యం చేసుకొని ఒక పాదయాత్రలాగా కనపర్తి నుంచి మొదలుపెట్టి జిల్లా హెడ్ క్వార్టర్కి 4 రోజులు పాదయాత్ర చేయటం జరిగింది. మరి ఇన్ని గ్రామాలు, కనపర్తి గ్రామం నుంచి వినోదరాయనపాలెం, దాసరవారిపాలెం, అమ్మనబ్రోలు, చౌటపాలెం, ఈ పరిసర ప్రాంతాలన్నీ ప్రజలందరూ కూడా అతని వెంట నడిచి ఈ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాదయాత్రగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని, ఆ జెన్కో ప్లాంట్ని నిలువరించగలిగాడు. చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లో కూడా రావడం జరిగింది. చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. ఏదన్నా సరే ఒక సమస్య అంటే ఫైట్ చేసేదానికి ముందుండే వీరయ్య చౌదరి రాజకీయాల్లో ఇది చేశాడు. అందువల్లే ఇతనికి ఈ విధంగా మంచి పేరు రావడం జరిగింది. రాజకీయాల్లో ఇతనికి ఒక గుర్తింపు లభించిందనే కార్యక్రమం ఏదైనా ఉంటే అది ఏమై ఉంటుందంటారు? మరి ఒకటని కాదు, ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలను సమాయత్తం చేయటం, ప్రజల సమస్యల్లో నేనున్నా అనేటువంటి భరోసా అతన్ని ప్రజల్లో నింపగలిగాడు. కాబట్టి ఈ ప్రజలందరూ అతను వెనుకున్నారు, అతన్ని ముందుకు నడిపించగలుగుతున్నారు. తదనంతర కాలంలో జరిగినటువంటి మండల పరిషత్ ఎన్నికల్లో ఆయన మంచి మెజార్టీతో ఆయన 5 సంవత్సరాలు కూడా మండలాన్ని, తర్వాత అదేవిధంగా అన్ని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని కూడా అభివృద్ధి పదంలో నడిపించగలిగాడు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు ప్రభుత్వం ద్వారా పైన పోరాడైనా సరే మా మండలానికి కావాలి, మా నిధులు కావాలి, మా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి నిధులు తీసుకొచ్చి గ్రామాలకు అందించి అన్ని గ్రామాలని అభివృద్ధి చెందించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. అటువంటి నాయకుడు నిన్న హత్య గావించబడ్డాడు. అసలు ఆ హత్యని, అతను చనిపోవటాన్ని మీరు అసలు ఎలా భావిస్తున్నారు, అసలు ఎలా చూస్తున్నారు? అంటే ఇది ఏ కోణంలో జరిగి ఉంటుందని మీరు భావిస్తున్నారు? అతని ఎదుగుదలని, అతను ఎదిగితే ఈ మోసకారులు, ఈ దోపిడీదారుల యొక్క ఆటలు సాగవనేటువంటి ఈ గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అరాచకాలని ఆయన నిలువరిస్తున్నారు. వీటన్నిటినీ వాళ్ళని చీల్చి చెండాడతాడనేటువంటి ఒక భయంతో వాళ్ళకి మనకు మనుగడ లేదు, అతనుంటే మనం మనుగడ సాగించడం కష్టం అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు దుండగులందరూ కలిసి ఆయన మీద ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడ్డారు. ఒక గ్రామస్తుడిగా, ఒక పార్టీలో క్రియాశీలకంగా ఉన్నట్టు మీరు కానీ, వీరయ్య చౌదరి కానీ, అంటే పలాని వారి దగ్గర నుంచి ఈ విధమైన థ్రెట్ ఉండొచ్చు, వీరి దగ్గర నుంచి ఈ సమస్య మాకు వచ్చి ఉండొచ్చు, పలానా వారు కారణమై ఉండొచ్చు ఈ హత్యకి అని చెప్పేసి మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయా? ఇది ఏదైనా పోలీసుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా మీరు? మాకైతే ఈ సంఘటన జరగక ముందల నేను పలుమార్లు కూడా ఆయన్ని
మీరు ఈ విధంగా అర్ధం రైతులు అపరైతులు ఎవరో ఫోన్లు చేశారని వాళ్ళకి ఇబ్బందులు ఉందని మీరు ఒక్కోసారి డ్రైవర్ కూడా లేకుండా ఒక్కడే కారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేవాడు. మేము అటువంటి సందర్భాల్లో నేను పలుమార్లు అతన్ని బావా ఈ రకంగా రాకూడదు, నువ్వు ఒంటరిగా మేమందరం ఉన్నాం, అవసరమైతే మమ్మల్ని కలుపుకొని వెళ్ళాలి అని అంటే మనం ఎవరినన్నా ఏమైనా చేస్తే కదంటే మనల్ని ఎవరన్నా ఏమైనా చేయటానికి మనం అందరికీ మంచి పనే చేస్తున్నాం, మనం ఎవరికి చెడు చేయలేదు, మనల్ని ఎవరేం చేస్తారు అనేటువంటి దృక్పథంలో ఆయన ఉండేవాడు. మమ్మల్ని కూడా మీరేం భయపడాల్సిన పని లేదు, మనల్ని ఎవరు ఏమి చేయరు, మనం ఎవరికి చెడు చేయలేదు, మనం అందరికీ మంచిగా చేసాం అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాడు. కానీ మనకు హాని ఉందనేటువంటి ఆలోచన ఆయనకి ఏనాడు కలగలేదు. చెప్పండి, మీరు చాలా రోజుల నుంచి వీరయ్య చౌదరిని ఒక నాయకుడిగా చూస్తున్నాడు, ఒక గ్రామస్తుడిగా చూస్తున్నారు. ఆయన మృతి చెందడం పట్ల ఒకసారి కూడా గ్రామం మొత్తం కూడా విషయం, గ్రామంతో పాటు నియోజకవర్గం, జిల్లా మొత్తం కూడా అసలుకి ఏం జరిగిందని ఆలోచించే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అసలు ఈ హత్యని ఏ విధంగా, అంటే మీరు ఏ విధంగా చూస్తారు, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటున్నారు? అది కారణాలంటే రకరకాల కారణాలు సార్. ఇప్పుడు మేము ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంగోలులో ఉన్నప్పుడు మాకు పెద్ద పరిచయం లేదు ఆయనతోటి. ఆయన ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అమరవూరులు వచ్చారో అప్పటి నుంచి ఆయనతోటి నేను ఒక ఇదిగా ఆయనతోటి తిరుగుతూ ఉన్నాను, ఇప్పుడు దాకా తిరుగుతూ ఉన్నాను. ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి విధానం అందరికీ నచ్చి, ఇదిగో మా సోదరుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మా సోదరుడు, ఆయన చేసినటువంటి విధానాలు, ఆయన చేసినటువంటి వీటికి మెచ్చుకొని ఆయన మన పార్టీకి వచ్చి ఆయన కూడా పార్టీకి సేవ చేస్తున్నాడు. కాబట్టి మాట్లాడలేదు సార్. అయితే ఇంకొక బాధపడ ఇది కాదండి, అంటే మనం చూస్తున్నాం అతను తోటి ఉన్న సంబంధం పట్ల అతను మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా గ్రామస్తులు ఆ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. అతనితో పాటు చిన్నటి నుంచి కూడా చదువుకొని ఒక స్నేహితుడిగా, అదేవిధంగా పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మరొకరు ఉన్నారు. అసలు వారేమనుకుంటున్నారు చెప్పండి. ఒక్కసారిగా వీరయ్య చౌదరి మృతి దిగ్భ్రాంతికి గురి చేసిన పరిస్థితి జిల్లా మొత్తం కూడా. అసలు మీతో పాటు చదువుకున్న వ్యక్తి, అసలు మీది ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుంచి, అసలు వీరయ్య చౌదరి గురించి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? వీరయ్య చౌదరి గారు చదువు విద్యాభ్యాసం చేసేటప్పుడు ఆయన అప్పుడే స్కూల్లో ఒక లీడర్షిప్ గాను, ఎస్పీఎల్ గాను అందరూ స్టూడెంట్స్ ఎన్నుకునేవారండి. ఆయన చేసే మంచి పనులు ఏదన్నా ఆగస్టు 15 వస్తే ఆగస్టు 15 నాటికి మెరిట్గా ఎవరన్నా పిల్లలు చదువుకున్నారా, వాళ్ళకి పుస్తకాలు పంచాలా, పెన్షన్స్ ఇవ్వాలా ఏందని చెప్పేసి అతని సొంత డబ్బులతో, అతని సొంత ఫండ్స్తో నా తోటి విద్యార్థులు చదువుకున్నారు, మనం కనుక వాళ్ళకి మీద ఇంట్రెస్ట్ చూపిస్తే పుస్తకాలు, పెన్సిల్స్ అలాంటి ఏదన్నా ఇస్తే ఇంకా వాళ్ళు ముందుకెళ్తారని చెప్పేసి ఆలోచన. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 మంది కోసం మనం ఉపయోగపడాలా, 10 మంది మనం మంచి చేయాలా అనే ఆలోచనతోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతనికి ప్రయాసం ఇలాగే జరిగినది. 1994లో మన ఈదర హరిబాబు గారు శాసనసభ్యులైన తర్వాత ఆయనతో రాజకీయ అరగరేటం చేసి అప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జనానికి మనం ఏదైనా చేయాలా, మనం నమ్ముకున్న జనం కోసం మనం ఏదైనా చేయాలని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆరాటం, ఆ అడుగుజాడల్లోనే మనం అందరం నడుస్తూ వచ్చినాము. ఆయన లేని రోటు అది ఎవరు తీర్చలేనిది. 2020లో కరోనా వచ్చినప్పుడు ఆ రోజు కనుక వీరయ్య చౌదరి కనుక మన గ్రామానికి ఆదుకోకపోతే, మన గ్రామమే కాదండి మండలం ఆగిపోతే మన గ్రామం నుంచే 200-300 మంది చనిపోయేవారు. అలాంటిది ఏ టైంలో ఎవరికి ఆపద వచ్చినా, ఒక పెళ్ళి జరిగినా ఆ పెళ్ళిలోకి వచ్చేసి వాళ్ళకి ఏదైనా ఆదుకోవటం, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే అయ్యే ఖర్చు అంతా హాస్పిటల్కి అర్ధరాత్రి 12-1 గంట అనేది కూడా చూడకుండా హాస్పిటల్కి ఫీజులు ఆయనే చెల్లించేసి వాళ్ళని చూపించటం. ఏదన్నా చిన్న చిన్న ఆపరేషన్స్, సర్జరీలు జరిగినా కానీ అతను సొంత డబ్బులతో అతను పక్కన ఉన్నటువంటి మనోళ్ళకి కానివ్వండి, నాన్నగారికి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి ఫర్మాయించేసి, నేను ఈ టైంలో వచ్చాను, మనోళ్ళు ఈ బాధలు వచ్చారు, మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళేసి, నేను ఊళ్ళో ఉంటే ఓకే, ఊరు బయట ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పంపించి అక్కడికి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన అంత వ్యక్తి. అలా వ్యక్తి ఇంకొకరు మాకు లేరని చెప్పేసి మాకు బాధగా ఉంది. అతను రాజకీయ ఎదుగుదల తట్టుకోలేక, అతను రాజకీయాలు ఎదిగే కొద్దీ ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళ అన్నక్రాంతాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధాలు, వాళ్ళు చేస్తున్నటువంటి మాఫియా పనులకి అన్నిటికీ అడ్డుకట్ట వేస్తారనే ఆలోచనలతో ఆయన మీద ఈ హత్యా ప్రయత్నం చేసి ఉంటారని చెప్పేసి మనం అనుకుంటున్నాం సార్. చెప్పండి, గ్రామస్తుడిగా మీ నాయకుడు మీతో తిరిగిన వ్యక్తి వీరయ్య చౌదరి హత్య, దీనిపైన మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? అంటే పోలీసుల నుంచి కానీ మాట్లాడలేదు సార్. సార్ హత్య జరిగి ఇప్పుడు 3 రోజులు దాటిపోయింది.
ఇవాళకి మన గవర్నమెంట్ ఉండి మన నాయకుడిని కోల్పోయి హెడ్ క్వార్టర్లో జరిగి ఇవాళకి దాని మీద ఇంత మట్టికి ఏందనే తెలియకపోవడం చాలా దౌర్భాగ్యం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఎంత త్వరగా దాన్ని బయటేస్తారనేది మీకు ఇది మొత్తానికి కూడా ఒక టీడీపీ నాయకుడు మాజీ ఎంపీపీ నాగులపులపాడు మండలానికి సంబంధించిన ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య మేమైతే గ్రామస్తులుగా కాదు, పార్టీ శ్రేణులుగా కాదు, చిన్ననాటి నుంచి తిరిగిన వారుగా మేమైతే ఎంతో దిగ్భ్రాంతికి లోనవుతున్నాము. అతను చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలతోటి పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు రాజకీయంగా కూడా ఎంతో ఎదిగాడు. ఇప్పుడు ప్రతి అవినీతిపై కూడా పోరాటం చేస్తున్న ఈ సమయంలో అతని హత్య మాకెంతో బాధను కలిగిస్తుంది. అతను లేని లోటు మేము జీర్ణించుకోలేకపోతున్నాము. అతని హత్య వెనక ఎవరున్నారు అనే కోణంలో కూడా లోతైన విచారణ జరిపి త్వరితగతిన దోషులు అయితే శిక్షించాలని చెప్పేసి ఆ గ్రామస్తులు కోరుకున్న పరిస్థితి అయితే నాగులపులపాడు మండలం అమ్మనబోలు గ్రామం నుంచి అయితే వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.